నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు టీకాల గురించి, కోవిడ్ టీకాల గురించి ఒక ప్రకటన చేశారు. డిసెంబరు 31, 2021 నాటికి భారతదేశం నుండే ప్రతి పౌరుడు కూడా మొదటి డోసు టీకా అందిస్తున్నామని చెప్పారు. అంటే 130 కోట్ల మందికి కూడా మొదటి డోసు కోవిడ్ టీకా అందుతుంది. రెండవ డోసు మార్చి 31, 2022 నాటికి పూర్తి చేస్తాం. దీనికి ఒక ప్రణాళిక రచించాం. స్వదేశీ కంపెనీలే కాక విదేశీ కంపెనీల రాకతో మార్గము సుగమనమవుతుంది. కోవిషీల్డ్ నెలకు 12 కోట్ల డోసులు సరఫరా చేయబోతున్నారు. కోవాక్సిన్ ఇప్పుడు నెలకు 2 కోట్ల డోసుని, వాళ్ళు 7 కంపెనీల్లో ఉత్పత్తిని పెంచి నెలకు 10 కోట్ల డోసులు సరఫరా చేయబోతున్నారు. రష్యన్ టీకా స్పుత్నిక్ వి భారతదేశంలో 7 కంపెనీల్లో తయారు చేసి నెలకు 10 కోట్ల డోసులు తయారు చేయబోతున్నారు. అంటే కేవలం 3 కంపెనీలు మాత్రమే 30 కోట్ల డోసులు, 32 కోట్ల డోసులు వస్తుంది. దీనికి అదనంగా త్వరలో హైదరాబాద్ నుండే బయలాజికల్ ఇవాన్స్ అనే సంస్థ, జైడస్ క్యాడిలా అహ్మదాబాద్ అంతా సిద్ధమైపోయింది. ఈ జూన్ 10 లోపల మార్కెట్లో ప్రవేశించబోతోంది. దాని పేరు జైకోవ్డి, ZYCOVD. అయితే అహ్మదాబాద్లో తయారు చేసే జైడస్ క్యాడిలా టీకా 3 డోసులు వేసుకోవాలి. ఇది కాక భారత్ బయోటెక్నిక్ ముక్కులో చుక్కల రూపాన టీకాలు తయారు చేస్తాం. అది కూడా తుది దశలో ఉంది ప్రయోగాలు. అది కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందితే సూది గుచ్చకుండానే ముక్కులో చుక్కల రూపాన కోవిడ్ టీకాలు వేసుకోవచ్చు. రష్యా టీకా ప్రస్తుతం స్పుత్నిక్ వి అనేది 2 డోసుల టీకా. త్వరలో 2 డోసులు కాకుండా 1 డోసుతోనే సరిపోయే విధంగా స్పుత్నిక్ వి లైట్ అనే పేరుతో మార్కెటింగ్ చేయబోతా ఉన్నారు. అమెరికాలో ఉండే ఫైజర్ కంపెనీ, మోడర్నా కంపెనీ, రోష్ కంపెనీ, జాన్సన్ అండ్ జాన్సన్ 4 కంపెనీలు మనకు సరఫరా చేయబోతా ఉన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ భారతదేశంలో బయలాజికల్ ఇవాన్స్తో, భారత్ బయోటెక్నిక్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ విశిష్టత ఏంటంటే సింగిల్ డోస్ టీకా, 2 డోసులు అవసరం, 1 డోసు చాలు. దాన్ని ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ తయారు చేయబోతా ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో టీకాల వరద రాబోతూ ఉంది. పిల్లల విషయానికి వస్తే 2 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలకి భారత్ బయోటెక్నిక్ పిల్లలకు టీకాలు ఇచ్చి ఆరోగ్యవంతులకి వాటి ప్రభావం ఎలా ఉంటుంది, పనితీరు ఎలా ఉంది, సమర్థత ఎలా ఉంది, సురక్షితమైన కాదా అనే అంశాలను అధ్యయనం చేస్తున్నారు. త్వరలో భారత్ బయోటెక్నిక్ ఉపయోగిస్తున్న చిన్నపిల్లల టీకాలు, వాటి యొక్క ఫలితాలు వెలువడి కాబోతున్నాయి. వెలువడిన తర్వాత భారతదేశంలో పిల్లలకు కూడా కోవిడ్ టీకాలు వేయటం జరుగుతుంది. ఈరోజు సింగపూర్లో 12 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ టీకాలు ప్రారంభించేశారు. జర్మనీలో 12 నుంచి పై ఉన్న వాళ్ళందరికీ చేసేస్తున్నారు. అమెరికాలో, కెనడాలో కూడా ప్రారంభించారు. మన దేశంలోనూ కూడా సింగపూర్ బాటలో, జర్మనీ బాటలో, అమెరికా బాటలో, కెనడా బాటలో మనం కూడా పిల్లలకి టీకాలు, కోవిడ్ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. కొంతమంది శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, రాజకీయ పార్టీలు మూడో వేవ్ అని భయపెడుతున్నారు. భారతదేశంలో 3వ వేవ్ లేదు, రాదుగాక. ఎందుకు రాదంటే ఆగస్టు 15కి భారతదేశంలో మనం 65 కోట్ల డోసుల టీకాలు వేసేస్తున్నాం. దీనికి అదనంగా
మనకు తెలవకుండా 45 కోట్ల మందికి కోవిడ్ ప్రవేశించింది. ఎలా తెలిసిందంటే రక్త నమూనాలు తీస్తే దాంట్లో యాంటీబాడీలు ఉన్నాయి. వాళ్ళకైతే గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కోవిడ్ వచ్చినట్టు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఇంకోరికి రాలేదు. సమీపంలో వాళ్ళకి అనారోగ్యం, అస్వస్థత, సుస్థి కూడా లేదు. అంటే ఆరోగ్యంగా ఉంటూనే కనపడుతూ వాళ్ళకి తెలవకుండా జబ్బు వచ్చింది. అలాంటి వాళ్ళు పట్టణాల్లో 50% ఉన్నారు, గ్రామాల్లో 30% ఉన్నారు. కనుక టీకాల ద్వారా సహజ సిద్ధంగా తెలవకుండా జబ్బు అండటం వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి వల్ల ఏ దేశంలో అయితే ఆ విధంగా 60% మందికి రక్షణ కల్పించబడుతుందో ఆ దేశాన్ని ఆ జబ్బు వదిలేసి వెళ్ళిపోతుంది. ఆగస్టు 15 తర్వాత భారతదేశంలో కోవిడ్ ఉండదు. అక్కడక్కడ చెదురుమదురుగా 1-2 కేసులు ఉంటాయి. అయినా టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇవాళ టీకాలే శ్రీరామ రక్ష. ఈరోజు మనల్ని కాపాడేది, భారతదేశాన్ని కాపాడేదే టీకాలు. అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయెల్, బ్రిటన్, ఏ దేశ చరిత్ర చూసినా కూడా ఆ దేశంలో కోవిడ్ నియంత్రణలోకి వచ్చిందంటే మొదటి అడుగు లాక్డౌన్. లాక్డౌన్ ద్వారా నియంత్రణ చేశారు. నియంత్రణ ఇచ్చిన దాన్ని తగ్గించారు టీకాల ద్వారా. అదే బాటలో మనం వెళ్తున్నాం. లాక్డౌన్ ద్వారా వాళ్ళ కేసుల సంఖ్య తగ్గిపోయింది, మరణాలు తగ్గిపోయినాయి. ఎంత దాదాపు 1,20,000కి వచ్చేసినాయి కేసులు. మరణాలు కూడా 3,000 కంటే తక్కువ. ఆ విధంగా ద్విముఖ వ్యూహం. లాక్డౌన్లు జూన్ 10 కల్లా మొత్తం దేశంలో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎత్తేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళ పాజిటివిటీ రేటు జాతీయ సగటు ఒకానొకప్పుడు 29% ఉన్నది 8%కి వచ్చింది. పాజిటివిటీ రేట్ అంటే 100 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ చేస్తే ఎంతమందికి పాజిటివ్ వస్తుందనే దాన్ని పాజిటివిటీ రేట్ అంటారు. ఈరోజు 8% జాతీయ సగటు. ఢిల్లీలో అయితే 3%కి వచ్చింది. ఈ పాజిటివిటీ రేటు తగ్గుకుంటూ వస్తే ఇక మళ్ళీ వ్యాధి రాదు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా వ్యాధి సంఖ్య పెరగదు. ఈ పిల్లలు మొదటి వేవ్లో పిల్లలు 5% మందికి వచ్చింది. రెండో వేవ్లో 20% మందికి వచ్చింది. శాస్త్రజ్ఞులు, వైరాలజిస్టులు, రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీలు బెదరగొడుతున్నారు, భయపెడుతున్నారు. ఏమని? మూడో వేవ్ వచ్చేస్తుందంట, అక్టోబర్లో ప్రారంభమవుతుందంట, మార్చి వరకు ఉంటుందంట, 6 నెలలు ఉంటుందంట అని చెప్పి విష ప్రచారం చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆ మూడో వేవ్ వస్తే మన దేశ జనాభాలో 20 కోట్లున్న బాలబాలికల్లో 18 కోట్ల మందికి కోవిడ్ వస్తుందని, అప్పుడు తీవ్రతరం అవుతుందని, పిల్లలు చాలా ఇబ్బంది పడతారని చెప్పి అభూత కల్పనలు చేస్తున్నారు. టీకాలు పిల్లలకి వేస్తే ఇంకెక్కడి నుంచి వస్తుంది? అది గమనించుకోవద్దు. టీకాల వల్ల పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా తగ్గిపోతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈరోజు పత్రికాముఖంగా అందరికీ, ఎవరైతే విమర్శకులు ఉన్నారో, ఎవరైతే అర్ధరహితంగా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉండే విపక్ష పార్టీలు మాట్లాడుతున్నారో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఎవరు ఆందోళన చెందవద్దు. పిల్లలకి మేము టీకాలు వేయబోతున్నాం. 631 డిసెంబర్ నాటికి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కోవిడ్ టీకా మొదటి డోసు పూర్తవుతుంది. మార్చి 31కి రెండో డోసు పూర్తి చేసి సమర్థవంతంగా నియంత్రణ చేస్తాము అని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు ఈరోజు ప్రకటన జారీ చేస్తూ పత్రికాముఖంగా విలేకరుల సమావేశంలో ప్రసంగించడం జరిగింది.